హలో ఆల్, తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, నితిన్ సింఘానియా. ఇవాళ మన టాపిక్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో హిస్టరీ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ గురించి కొంత డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ది చతుర్దంది ప్రకాశిక, రిటన్డ్ బై వెంకట మఖిన్ in 17th century, is also famous for the important information and musicology. అంటే చతుర్దంది ప్రకాశిక అనే బుక్ వెంకట మఖిన్ రైటర్, అండ్ ఇది 17th centuryలో ఫేమస్ అయింది బాగా. ఇది మ్యూజికాలజీ గురించి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. డ్యూరింగ్ ద ఏన్షియంట్ అండ్ ఎర్లీ medieval period, we find evidences of the existence of gurukulas, where students lived with the teachers in order to become a master in the art of music. So ancient and ఎర్లీ medieval పీరియడ్స్లో మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఏమని? గురుకులాస్ అనేవి ఉంటాయని, అక్కడ స్టూడెంట్స్ టీచర్స్తో పాటుగా ఉండి మ్యూజిక్ అనేది నేర్చుకుంటారని, సో ఆర్ట్ ఆఫ్ మ్యూజిక్లో మాస్టర్స్ అవుతారని. సో గురుకుల సిస్టమ్ గురించి నేర్చుకున్నాం ఇప్పుడు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఆశ్రమ్. ఈ గురుకుల అనేదాన్ని ఆశ్రమ్ అని కూడా అంటారు. హెర్మిటేజ్ సిస్టమ్ అది. అండ్ ఇట్ ఈస్ ఎంబాయిడెడ్ ద గురు శిష్య ట్రెడిషన్. అంటే ఈ గురు శిష్య ట్రెడిషన్ గురించి చెప్తుంది. ఎంబాయిడెడ్ అంటే మూర్తి భవించిన అని అర్థం. దట్ ఈస్ ద టీచర్ అండ్ స్టూడెంట్ రిలేషన్షిప్ వాజ్ వెరీ క్లోజ్. ఈ గురు శిష్య ట్రెడిషన్ అంటే ఈ స్టూడెంట్ అండ్ టీచర్ రిలేషన్ చాలా క్లోజ్గా ఉంటుంది. ఇన్ ఏన్షియంట్ పీరియడ్, ద టీచర్స్ ఆర్ మాస్టర్స్ వర్ సేజెస్. టీచర్స్ అండ్ మాస్టర్స్ అనేవాళ్ళు ఏన్షియంట్ పీరియడ్లో ఋషులు. సేజెస్ అంటే ఋషులు అని. అండ్ ద స్టూడెంట్స్ హ్యాడ్ టు లివ్ ఇన్ ద హెర్మిటేజ్. హెర్మిటేజ్ అంటే ఆశ్రమంలో ఉంటారు. ఫర్ 12 years ఉంటారు అక్కడ. అండ్ గెట్ ద నాలెడ్జ్ బై సర్వింగ్ ద మాస్టర్స్. అంటే వాళ్ళ ఋషి, ఆ మాస్టర్ అనే ఋషికి వాళ్ళు సేవ చేసుకుంటా ఆశ్రమంలో 12 years ఉంటూ వాళ్ళు అక్కడ వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తూ ఉంటారు. హెర్మిటేజ్ వాజ్ గివెన్ ప్యాట్రనైజ్ బై ద కింగ్స్. ఈ హెర్మిటేజ్ అంటే ఆశ్రమం అనేది ఈ కింగ్స్ వల్ల ప్రోత్సహించబడుతుంది. అండ్ వెల్తీ పర్సన్స్ ఆఫ్ ద సొసైటీ అంటే ఇంకా డబ్బు ఉన్న వాళ్ళు, ఆ సొసైటీలో డబ్బు ఉండే వాళ్ళు, కింగ్స్ వాళ్ళు దాన్ని ప్రోత్సహించి దానికి కావాల్సిన వాటిని చూస్తూ ఉంటారు ఆశ్రమానికి. లైఫ్ ఇన్ ద హెర్మిటేజ్ వాజ్ రిగోరియస్, పెన్సివ్ అండ్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ త్రూ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఈ ఆశ్రమంలో లైఫ్ ఎలా ఉంటుందంటే, జీవనం అనేది కఠినంగా, ఆలోచనాత్మకంగా అండ్ పూర్తి జ్ఞానం కలిగి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ప్రాక్టికల్గా. ఆల్ స్టూడెంట్స్, వెదర్ ఏ ప్రిన్స్ ఆర్ ఏ కామనర్, వర్ మీటెడ్ అవుట్ విత్ ద సేమ్ ట్రీట్మెంట్ అండ్ దెర్ వాజ్ నో డిస్క్రిమినేషన్. ప్రిన్స్ అయినా కానీ, అంటే రాజుకు సంబంధించిన వాళ్ళైనా, రాజకుమారులైనా, రాజకుమారుడు కానీ, అక్కడ వర్క్ చేసే వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఒకే విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు. అక్కడ ఏమీ వివక్షణ లేదు, అంటే నో డిస్క్రిమినేషన్. The change in the tenor of music came with the effect of Persian elements. ఈ టెనర్ అంటే రీతి ఈ మ్యూజిక్లో ఈ చేంజెస్ అనేవి పర్షియన్ ఎలిమెంట్స్ వలన ఎఫెక్ట్ అయ్యాయి. దిస్ ఇన్ఫ్లెక్స్ ఆఫ్ ఇస్లామిక్ అండ్ పర్షియన్ ఎలిమెంట్స్ చేంజ్డ్ ద ఫేస్ ఆఫ్ నార్త్ ఇండియన్ మ్యూజిక్. ఈ ఇస్లామిక్ అండ్ పర్షియన్ ఎలిమెంట్స్ అనేవి ఈ నార్త్ ఇండియన్ మ్యూజిక్లో చేంజెస్ అనేవి తెచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, ద ధ్రుపద్ ఆర్ ద డివోషనల్ స్టైల్ ఆఫ్ సింగింగ్ ప్యాట్రనైజ్డ్ బై ద రూలర్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద ధ్రుపద్. ఈ ధ్రుపద్ అనేది ఈ పర్షియన్ అండ్ ఇస్లామిక్ ప్రవాహం వల్ల, అంటే వాటి మూలకాల ప్రవాహం వలన ధ్రుపద్గా మారింది. ధ్రుపద్ అనేది ధ్రుపద్ స్టైల్ బై ద 15th century. అంటే ఇది ధ్రుపద్ అనేది ధ్రుపద్గా 15th centuryలో చేంజ్ అయింది. బై ద 17th century, a new form of Hindustani music
హ్యాడ్ ఇవాల్వ్డ్ విచ్ వాజ్ కాల్డ్ ద ఖయాల్ స్టైల్. ఈ 17th centuryలో ఒక న్యూ ఫామ్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్ అనేది ఫామ్ అయింది. అదేంటంటే ఖయాల్ స్టైల్ అనేది. అంటే ఇవాల్వ్డ్ అంటే క్రమంగా మారుతుంది. సో ఫర్దర్ మోర్ అండ్ మోర్ స్టైల్స్ ఆఫ్ ఫోక్ అంటే జానపదం అంటే ఫోక్. సో ఫోక్ సింగింగ్ ఎమర్జ్డ్ ఇన్ దిస్ పీరియడ్. సో ఈ జానపదం అనేది ఉద్భవించింది. నెక్స్ట్, anatomy of Indian music. Before one dwells into different types and kinds of Indian music, it is necessary to understand the anatomy of Indian classical music. సో మనం దీని లోతుగా వెళ్ళేటప్పుడు, దాన్ని డిఫరెన్షియేట్ చేసేటప్పుడు, కైండ్స్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ రకాల గురించి తెలుసుకునేటప్పుడు ఈ అనాటమీ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ గురించి తెలుసుకోవాలి. అంటే దాని పార్ట్స్ గురించి తెలుసుకోవాలి ఒక రకంగా. దెర్ ఆర్ 3 మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. సో ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్కి మెయిన్గా 3 పిల్లర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే రాగ, తాళ అండ్ స్వర. ఈ రాగ, తాళ అండ్ స్వర అనేవి 3 మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. సో దీస్ ఎలిమెంట్స్ కెన్ బి సీన్ యాజ్. ఇప్పుడు మనం స్వర గురించి తెలుసుకున్నాం. ఫస్ట్, in the ancient period, the term swara was associated with the recitation of the Vedas. అంటే కంఠస్థం చేసిన పాఠము. ఏన్షియంట్ పీరియడ్లో స్వర అనేది కంఠస్థం చేసిన పాఠము. అంటే వేదాస్ని కంఠస్థం చేస్తారు కదా, సో అవి ఈ స్వర యూస్ చేసుకొని కంఠస్థం చేస్తారు. ఓవర్ టైమ్ ద టర్మ్ ఈజ్ యూజ్డ్ to define the note or scale degree in the composition. కంపోజిషన్ అంటే కూర్పు, అంటే మ్యూజిక్ ఫామ్ చేయటం. నోట్ అంటే గమనిక, స్కేల్ డిగ్రీ అంటే కూడా గమనిక అనే వస్తుంది. నోట్ కానీ స్కేల్ డిగ్రీ కానీ అని అంటారు. సో ఓవర్ టైం దాన్ని, ఆ స్వరాన్ని నోట్గా, స్కేల్ డిగ్రీగా డిఫైన్ చేశారు కంపోజిషన్లో. ఫస్ట్ దాన్ని ఈ వేదాస్ని కంఠస్థం చేయటం కోసం స్వరాన్ని ఉపయోగించుకునేవాళ్ళు. నాట్యశాస్త్ర భరత హ్యాస్ డివైడెడ్ ద స్వర ఇంటూ 22 నోట్ స్కేల్స్. సో నాట్యశాస్త్రాలో భరత ఈ స్వరాస్ని 22 నోట్ స్కేల్స్గా డివైడ్ చేశాడు. కరెంట్లీ ద నోటేషనల్ సిస్టమ్ ఆఫ్ ద హిందుస్థానీ మ్యూజిక్ ఈజ్ డిఫైన్డ్ బై దీస్ అబ్రివేటెడ్ స్వరాస్. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ నోటేషనల్ సిస్టమ్ అనేది హిందుస్థానీ మ్యూజిక్లో ఈ అబ్రివేటెడ్ స్వరాస్తో ఉంటుంది, డిఫైన్ చేయబడుతుంది. ఏంటంటే ఇది స, రి, గ, మ, ప, ద, ని. ఈ 7 నోట్స్, స్వరాస్. ద 7 స్వరాస్ టుగెదర్ ఆర్ కాల్డ్ సప్తక్ ఆర్ సర్గం. ఈ 7 స్వరాస్ని సప్తక్ అని లేదా సర్గం అని అంటారు. హీ లిస్టెడ్ ఈచ్ పిచ్ యూజింగ్ ద ఫాలోయింగ్ నేమ్స్. సో ఈచ్ పిచ్ అంటే వీటిని డిఫరెంట్గా అబ్రివేట్ చేశాడు, వాటి ఫంక్షన్స్ని చెప్పారు. సో పిచ్కి వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద పిచ్, ఫంక్షన్, అబ్రివేషన్ చూద్దాం. సజ్జ అంటే ఫంక్షన్ టోనిక్, అది సాకి. రీకి వచ్చేసరికి రిషభ, అది సూపర్ టోనిక్. గాంధార మీడియంట్. మా మధ్యమ సబ్ డామినెంట్. పంచమ డామినెంట్. దైవత సబ్ మీడియంట్. నిషాద సబ్ టానిక్. సో ద స్వర డిఫర్స్ ఫ్రమ్ శృతి. స్వర, శృతి అనేవి డిఫరెంట్. శృతి ఈజ్ ద స్మాలర్ గ్రేడియేషన్ ఆఫ్ పిచ్. శృతి అనేది పిచ్లో ఒక స్మాలర్ గ్రేడియేషన్ రిప్రజెంటింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఈ క్వాలిటీ ఆఫ్ ఫ్రీక్వెన్సీని రిప్రజెంట్ చేస్తుంది శృతి అనేది. దేర్ ఆర్ 22 శృతీస్ ఆర్ మైక్రోటోన్స్, అవుట్ ఆఫ్ విచ్ ఓన్లీ 12 ఆర్ ఆడిబుల్. 22 శృతీస్లో ఆర్ మైక్రోటోన్స్లో ఓన్లీ 12 అనేవి మనకు ఆడిబుల్గా ఉంటాయి. దీస్ 12 ఆర్ 7 శుద్ధ స్వరాస్ అండ్ 5 వికృత స్వరాస్. మళ్ళీ ఈ 12లో 7 అనేవి శుద్ధ స్వరాస్, 5 వికృత స్వరాస్గా డివైడ్ చేశారు. నెక్స్ట్
Raga. The word raga comes from the Sanskrit word ranj. ఈ రాగా అనేది రంజ్ నుంచి వస్తుంది, which literally means to delight or to make happy and satisfy a person. ఈ రంజ్ అనే మీనింగ్ ఏంటంటే డిలైట్ అని వస్తుంది, అంటే ఆనందము, హ్యాపీ, మేక్ హ్యాపీ ఆర్ సాటిస్ఫై ఏ పర్సన్. మనం రాగం అనేది యూజ్ చేసేది ఎందుకు, హ్యాపీనెస్ కోసం. సో దాన్ని రంజ్ అంటారు సంస్కృతిలో. ఈ లిటరల్లీ అంటే పూర్తిగా సరైన రాతపూర్వకంగా ఉంది అని అర్థం సంస్కృతిలో. సో నెక్స్ట్, ద రాగాస్ ఫ్రమ్ ద బేసిస్ ఆఫ్ ద మెలోడీ. రాగా అనేది మెలోడీలో మెలోడీ అనే దాన్ని ఆధారంగా తీసుకొని ఉంటుంది. వైల్ ద తాళ బికమ్స్ ద బేసిస్ ఆఫ్ రిథమ్. తాళ అనేది రిథమ్ని బేస్గా తీసుకొని ఉంటుంది. రాగా అనేది మెలోడీని బేస్గా తీసుకొని ఆధారంగా తీసుకొని ఉంటుంది. తాళ అనేది రిథమ్ని ఆధారంగా తీసుకొని ఉంటుంది. సో ఈచ్ మెలోడిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద రాగా హ్యాస్ సంథింగ్ సిమిలర్ టు ద డిస్టింక్ట్ పర్సనాలిటీ, సబ్జెక్ట్ అండ్ ద మూడ్ evoked బై ద సౌండ్స్. సో ప్రతి మెలోడిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద రాగాలో ఏదో ఒకటి సిమిలర్గా ఉంటుంది, అంటే విలక్షణ వ్యక్తిత్వ విషయం ఉంటుంది. డిస్టింక్ట్ పర్సనాలిటీ, సబ్జెక్ట్ అంటే విలక్షణమైన వ్యక్తిత్వ విషయం ఉంటుంది. అండ్ ద మూడ్ evoked బై ద సౌండ్స్, శబ్దాల ద్వారా ప్రేరేపింపబడిన స్థితిని, అంటే ఈ రాగంకి ప్రతిదానికి ఏదో ఒక మూడ్ అనేది ప్రేరేపించబడుతుంది. సో ఈ మెలోడిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద రాగాలో ఏదో ఒకటి సిమిలర్గా ఉంటుంది అండ్ దాని విలక్షణమైన వ్యక్తిత్వం దానికి ఉంటుంది. సో ఏదో ఒక మూడ్ అనేది దానివల్ల ఎవోక్ అవుతుంది, అంటే ఉద్భవిస్తుంది అని అర్థం. అంటే డిఫరెంట్ రాగాస్కి డిఫరెంట్ మూడ్స్ వస్తాయి, డిఫరెంట్ పర్సనాలిటీ ఉంటుందని అర్థం. ద బేసిక్ ఎలిమెంట్స్ నెససరీ ఫర్ ద వర్కింగ్ ఆఫ్ ద రాగా ఈజ్ ద నోట్ ఆన్ విచ్ దే ఆర్ బేస్డ్. సో ఈ రాగం యొక్క ప్రాథమిక అంశం ఏమిటంటే అవి ఆధారపడిన గమనిక, నోట్ మీద ఆధారపడి ఉంటాయి. అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ నోట్స్ ఇన్ ద రాగా దెర్ ఆర్ 3 మెయిన్ జాతీస్ ఆర్ కేటగిరీస్. సో ఈ నెంబర్ ఆఫ్ నోట్స్ ఆఫ్ ద రాగాన్ని బట్టి వీటిని కేటగరైజ్ చేశారు. అవి 3 మెయిన్ జాతీస్ ఆర్ కేటగిరీస్గా ఉన్నాయి. వాటిని చూద్దాం. ఔడవ రాగా ఇస్ ద పెంటాటోనిక్ రాగా, కంటైన్స్ 5 notes. ఔడవ రాగాలో 5 notes ఉంటాయి. షడవ రాగా దాంట్లో ఇది హెక్సాటోనిక్ రాగా అండ్ కంటైన్స్ 6 notes. షడవ రాగాలో 6 notes ఉంటాయి. సంపూర్ణ రాగా ఈజ్ ఎ హెప్టాటోనిక్ రాగా, కంటైన్స్ 7 notes. దీంట్లో 7 notes ఉంటాయి. అలా డిస్క్రైబ్ చేశారు. ఈ రాగా ఈజ్ నైదర్ ఎ స్కేల్ నార్ ఎ మోడ్, బట్ ఇట్ ఈస్ సైంటిఫిక్, ప్రెసైజ్, subtle and aesthetic, melodic and form with its own peculiar ascending and descending movements. సో ఈ రాగా అనేది ఒక స్కేల్ కానీ మోడ్ కానీ, బట్ దానికి సైంటిఫిక్ అంటే శాస్త్రీయ, ప్రెసైజ్ ఖచ్చితమైన, సబ్టిల్ సూక్ష్మ, అసెథెటిక్ సౌందర్య శ్రవ్యమైన, ఫామ్ రూపం, విత్ ఇట్స్ ఓన్ పెక్యులర్ అసెండింగ్ దాని స్వంత విచిత్రమైన, అసెండింగ్ అంటే కింద నుంచి పైకి కానీ, డిసెండింగ్ అంటే పైనుంచి కిందకి కానీ మూమెంట్స్ ఉంటాయి. విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎయిదర్ ఏ ఫుల్ ఆక్టేవ్ ఆర్ ఏ సిరీస్ ఆఫ్ 5 or 6 or 7 notes. ఫుల్ ఆక్టేవ్ అంటే 8 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ నోట్స్ ఉంటాయి రాగాలో. సో దెర్ ఆర్ 3 major types of రాగాస్ ఆర్ రాగభేద్. సో దెర్ 3 types ఉన్నాయి, రాగాస్ కానీ రాగభేద్ అనే వాటిని చూద్దాం. ఫస్ట్ది వచ్చేసరికి శుద్ధ రాగా. దిస్ ఇస్